హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ బాలన్ ద బాయ్. మంజుమల్ బాయ్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిదంబరం గారు ఈసారి కంప్లీట్గా డిఫరెంట్ జోన్తో ట్రై చేశారు. ట్రైలర్ చూస్తే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అనిపిస్తుంది, కానీ సినిమా యాక్చువల్గా ఒక హార్ట్ బ్రేకింగ్ సర్వైవల్ డ్రామా. ట్రైలర్ చూస్తే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అనిపిస్తుంది, కానీ సినిమా యాక్చువల్గా ఒక హార్ట్ బ్రేకింగ్ సర్వైవల్ డ్రామా. ట్విస్ట్ కన్నా ఎమోషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే ఈ సినిమా స్లో బర్నింగ్ స్టోరీ టెల్లింగ్ని ఇష్టపడే వాళ్ళకి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, ఒక మదర్ మరియు తన చిన్న కొడుకు బాలన్ జీవితం చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు నార్మల్ ఫ్యామిలీ కాదు, ఒక తెలియని ట్రామాటిక్ పాస్ట్ నుండి ఎస్కేప్ అవుతూ ప్రతి ఊరు వెళ్ళి అక్కడ కొత్త పేరుతో కొత్త ఐడెంటిటీ కొత్త లైఫ్ క్రియేట్ చేసుకుంటూ జీవిస్తారు. మదర్ తన కొడుకుని ప్రొటెక్ట్ చేయడానికి అబద్ధాలతో ఒక కంప్లీట్ కొత్త ప్రపంచమే క్రియేట్ చేస్తుంది. ఒకరోజు ఆమె మిస్టీరియస్గా డిసప్పియర్ అయిపోతుంది. ఇయర్స్ తర్వాత పెద్దయిన బాలన్ తన అమ్మ ట్రేసెస్ని ఫాలో చేస్తూ తన పాస్ట్ సీక్రెట్స్ని అన్కవర్ చేయడానికి, తన నిజమైన ఐడెంటిటీని తెలుసుకోవడానికి జర్నీ స్టార్ట్ చేస్తాడు. సినిమా కోర్లో మిస్టరీ ఉన్న యాక్చువల్గా ఇది లవ్, సాక్రిఫైస్, సర్వైవల్ మరియు ఐడెంటిటీ గురించి చెప్పిన ఎమోషనల్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ సినిమాకి అబ్సల్యూట్ హైలైట్ అని చెప్పాలి. చిదంబరం గారు ఎక్కడా హరి పడకుండా మదర్ అండ్ సన్ డైలీ లైఫ్లో ఉన్న మతిస్థిమితాన్ని బ్రిలియంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక స్ట్రేంజర్ చూసినా డోర్ నాక్ అయినా టెన్షన్ ఫీల్ అవుతుంది. మదర్ మరియు బాలన్ మధ్యన ఎమోషనల్ డిపెండెన్సీ చాలా న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. పర్టికులర్లీ మదర్ తన కొడుకుకి కొత్త ఫేక్ నేమ్, ఫేక్ హిస్టరీ గుర్తు పెట్టడం నేర్పించే సీన్స్ చాలా హాంటింగ్గా ఉంటాయి. సోల్జర్స్ని వార్ కోసం ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. స్లోగా క్లూస్ డ్రాప్ చేస్తూ మిస్టరీని బిల్డ్ చేస్తూ ఎమోషనలీ చార్జ్డ్ ఇంటర్వెల్ బ్లాక్తో ఫస్ట్ హాఫ్ పీక్కి రీచ్ అవుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే సినిమాలో బెస్ట్ మూమెంట్స్లో ఒకటి. సెకండ్ హాఫ్లో జోనర్ కొంచెం మారుతుంది. క్వైట్ సర్వైవల్ డ్రామా నుండి ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా షిఫ్ట్ అవుతుంది. బాలన్ తన పాస్ట్ పీసెస్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఎస్ఐ ఫ్రాన్సిస్ ఎలెక్స్ క్యారెక్టర్ మరియు అబ్బాస్ క్యారెక్టర్ స్టోరీలోకి ఎంటర్ అవుతారు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో మిడిల్ పోర్షన్ కొంచెం స్లో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీ కొంచెం తగ్గిన ఫీలింగ్ వస్తుంది, కానీ క్లైమాక్స్ దగ్గర సినిమాకి మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ చేస్తుంది. యాక్షన్ హెవీ ఎండింగ్కి వెళ్లకుండా ఒక సైలెంట్ అండ్ హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ క్లైమాక్స్ని చూస్ చేసింది. అది సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ ఈ మూవీలో నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే, మదర్ తన కొడుకుని ప్రొటెక్ట్ చేయడానికి ప్రతిసారి కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేయడం సినిమాలో మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్. అబద్ధాలతో పెరిగిన ఒక చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటుందో మూవీ బ్రిలియంట్గా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అలాగే ట్రైలర్ చూస్తే ఫాస్ట్ థ్రిల్లర్ అని అనిపించిన యాక్చువల్ సినిమా ఎమోషనల్ డ్రామాగా టర్న్ అవ్వడం బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ట్విస్ట్ కన్నా హ్యూమన్ ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఇంక ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ వైజ్ మదర్ రోల్లో ఫర్జానా సినిమా ఎమోషనల్ హార్ట్ బ్రేక్. ఫియర్తో టైర్డ్ అయిన ఉమెన్ లాగా, కానీ తన కొడుకు కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉండే మదర్ లాగా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. మూవీలో తన కళ్ళల్లోనే పెయిన్ కనిపిస్తుంది. అండ్ అలాగే యంగ్ బాలన్గా ఆదిశేషన్ ఫస్ట్ హాఫ్ హీరోలో ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా ఐస్ ఎక్స్ప్రెషన్స్తో కన్ఫ్యూజన్, ఇన్నోసెన్స్, ఫియర్ని అమేజింగ్గా కన్వే చేశాడు. చైల్డ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ అసెట్. ఇంకా ఓల్డర్ బాలన్లా మొహమ్మద్ జనన్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ వెయిట్ మొత్తం తన షోల్డర్ మీద ఉంటుంది. సైలెంట్ సాడ్నెస్ని చాలా న్యాచురల్గా పోర్ట్రే చేశాడు, ముఖ్యంగా క్లైమాక్స్లో. అండ్ ఇంకా అబ్బాస్ అండ్ టోవినో థోమస్ సూపర్ స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి చాలా గ్రౌండెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సింపుల్, రియలిస్టిక్ అండ్ రిస్టైన్ క్యారెక్టర్గా ఇంప్రెస్ చేశారు. అండ్ ఇంకా డైరెక్టర్ చిదంబరం గారు మంజుమల్ బాయ్స్ తర్వాత మరోసారి తన వెర్సిటాలిటీని ప్రూవ్ చేసుకున్నారు. మెలో డ్రామా మీద డిపెండ్ అవ్వకుండా సైలెన్స్ మరియు ఎమోషన్స్తో టెన్షన్ని క్రియేట్ చేశారు. పేషెన్స్తో సీన్స్ని బ్రీత్ చేయనివ్వడం డైరెక్టర్ బిగ్గెస్ట్ క్వాలిటీ. సోషియన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ పిల్లర్. ఎమోషనల్ సీన్స్ ఇంపాక్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఈ సినిమాకి ఇంకొక మేజర్ పిల్లర్ సినిమాటోగ్రఫీ. ఆ డార్క్ విజువల్స్, క్లోజ్ ఫ్రేమ్స్ ఆడియన్స్ని కూడా ట్రాప్డ్ ఫీలింగ్లో పెట్టేస్తాయి. అండ్ నాకు ఈ సినిమాలో బెస్ట్ మూమెంట్స్ ఏంటంటే, మదర్ బాలన్కి ఫేక్ ఐడెంటిటీ ట్రైనింగ్ ఇచ్చే సీన్, ఎమోషనల్ బాండింగ్ సీన్స్, టెన్షన్ ఫిల్డ్ ఇంటర్వెల్ బ్లాక్, యంగ్ బాలన్ పర్ఫార్మెన్స్, టోవినో థామస్ గ్రౌండెడ్ రోల్, సోషిన్ శ్యామ్ హాంటింగ్ బీజిఎం.
అండ్ ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్, బ్రిలియంట్ ఫస్ట్ హాఫ్, మదర్ అండ్ సన్ బాండింగ్, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీనింగ్ఫుల్ క్లైమాక్స్, రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగటివ్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. క్యారెక్టర్ స్టడీ నుండి మిస్టరీ థ్రిల్లర్కి షిఫ్ట్ అయినప్పుడు కొంచెం అన్ఈవెన్గా అనిపించవచ్చు. అండ్ ఈ మూవీ మస్ట్ వాచ్గా ఎవరు చూడాలంటే స్లో బర్న్ సైకలాజికల్ డ్రామా లవర్స్, ఎమోషనల్ సినిమా ఫ్యాన్స్, మలయాళం రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి, క్యారెక్టర్ డ్రైవెన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. వల్గారిటీ, చీప్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు. కానీ డార్క్ థీమ్స్ మరియు స్లో నరేషన్ వల్ల చిన్నపిల్లలకి కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు. ఓవరాల్గా బాలన్ ద బాయ్ ఒక థ్రిల్లర్ షెల్లో ప్యాక్ చేసిన హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ డ్రామా. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ మాస్టర్ క్లాస్ రేంజ్లో వర్క్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని పేసింగ్ ఇష్యూస్ ఉన్న ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్సెస్, హాంటింగ్ మ్యూజిక్ మరియు డీప్లీ మూవింగ్ క్లైమాక్స్ సినిమాని మెమొరబుల్ ఎక్స్పీరియన్స్గా మార్చేశాయి. పేషెంట్స్తో చూస్తే రివార్డ్ ఇచ్చే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. కమర్షియల్ సినిమా కాదు, కానీ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ లవర్స్కి డెఫినెట్గా వర్త్ వాచింగ్. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.